ఒక్కడినే వస్తా, చెయ్యి వెయ్యి చూస్తా అంటూ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. సోమవారం తన కాన్వాయ్పై దాడి వెనుక వైసీపీ హస్తముందని ఆరోపించారు జూలకంటి. బీర్ బాటిల్స్ తో కాన్వాయ్పై దాడులు చేస్తేనో, రప్పరప్ప డైలాగులు కొడితేనో భయపడే రకం కాదన్నారాయన. దమ్ముంటే తనను టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు. మాచర్లలో మళ్లీ రాజకీయ మంటలు రేగాయి. సోమవారం పసర్లపాడు వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లకు వెళ్లిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్పై దాడి జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు జూలకంటి కాన్వాయ్పై బీరు సీసా విసిరాడు. సీసా ఎస్కాట్ వాహనంపై పడడంతో కాన్వాయ్ నిలిచిపోయింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దాడికి పాల్పడింది షేక్ సైదాగా గుర్తించిన రెంటచింతల పోలీసులు సైదాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కాన్వాయ్పై దాడి చేయించింది వైసీపీ నేతలే అని ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ కార్యకర్తల జోలుకు వచ్చినా సరే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరిన బ్రహ్మానందరెడ్డి మాచర్ల సెంటర్ లో ఒక్కడినే నిలబడతా, దమ్ముంటే తనను టచ్ చేసి తిరిగెళ్లాలన్నారు బ్రహ్మానందరెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మగతనం మాట్లాడతా, నేను ఒక్కడిని సెంటర్ లో నిలబడతా, చెయ్యేసి వెనక్కు. దాడుల సంస్కృతి వదిలేసి మాచర్ల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ పిన్నెల్లి సోదరులకు మరో సవాల్ విసిరారు బ్రహ్మానందరెడ్డి. మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడితో ఒక్కసారిగా నివురుగప్పిన నిప్పులా మారింది.